హలో నమస్తే నేను సానా వెల్కమ్ టు సీఎం టుడే. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దూకుడు ఏ మాత్రం తగ్గించుకోవటం లేదు. మరీ ముఖ్యంగా భారత్ పై తన అక్కసును బహిరంగంగా వెళ్లగక్కుతున్నారు. డైరెక్ట్ గా బెదిరింపులకి పాల్పడుతున్నారు. ఇండియా రష్యా నుంచి చమురు దిగుమతి చేసుకోవటాన్ని తప్పుపడుతూ భారత్ పై టారిఫ్లు మరింత పెంచుతానని హెచ్చరిస్తున్నారు. అయితే అమెరికా అధ్యక్షుడు బెదిరింపులకి భారత్ ధీటుగా బదులిచ్చింది. ఇండియాని టార్గెట్ చేయటం అసమంజసం, అన్యాయమని స్పష్టం చేసింది. ఈ మేరకి భారత విదేశాంగ శాఖ సోమవారం ఒక ప్రకటన విడుదల చేసింది. దీనిలో రష్యా నుంచి భారత్ చమురు దిగుమతి చేసుకోవటాన్ని సమర్థించింది. భారతీయ వస్తువులపై టారిఫ్లని గణనీయంగా పెంచుతామంటూ ట్రంప్ ప్రకటన చేసిన కాసేపటికే ఈ వ్యాఖ్యలపై స్పందిస్తూ భారత విదేశాంగ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. దీనిలో అమెరికా, యూరోపియన్ యూనియన్లు భారత్ పట్ల ప్రవర్తిస్తున్న తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఇది అన్యాయమని స్పష్టం చేసింది. అంతర్జాతీయ మార్కెట్ పరిస్థితుల దృష్ట్యా రష్యా నుంచి ఇంధనం దిగుమతి చేసుకోవటం ఇండియాకి అత్యవసరమని, ఇది తప్పనిసరిగా అవసరమని స్పష్టం చేసింది. భారత్ చర్యలు రష్యాను రాజకీయంగా సమర్థించటం కాదని స్పష్టం చేసింది. అయితే భారతదేశం తన దేశ ప్రయోజనాలతో పాటుగా ఆర్థిక భద్రతని కాపాడుకోవటం కోసం తీసుకోవాల్సిన అన్ని రకాల చర్యలు తీసుకుంటుందని స్పష్టం చేసింది. అంతేకాక అమెరికా, ఈయుల ద్వంద్వ ప్రమాణాలని ఈ సందర్భంగా ఎత్తి చూపుతూ ఘాటు వ్యాఖ్యలు చేసింది. అమెరికా, ఈయులు ఉక్రెయిన్ తో యుద్ధాన్ని బహిరంగంగా వ్యతిరేకించినప్పటికీ ఇంధనం, ఇతర కీలకమైన వస్తువులతో సహా రష్యాతో వాణిజ్యాన్ని కొనసాగిస్తున్నాయని భారత విదేశాంగ శాఖ విడుదల చేసిన ప్రకటనలో ఎత్తి చూపింది. ట్రంప్ భారతదేశాన్ని ఉద్దేశిస్తూ ఇండియా భారీ మొత్తంలో రష్యాని చమురును కొనుగోలు చేసి అధిక లాభాల కోసం బహిరంగ మార్కెట్లలో విక్రయిస్తోందని ఆరోపించడమే కాక ఇందుకు గాను ఇండియాను శిక్షిస్తామని ప్రకటించిన కొన్ని గంటల వ్యవధిలోనే విదేశాంగ శాఖ నుంచి ఘాటు స్పందన అయితే వెలువడింది. 2024లో రష్యాతో EU వాణిజ్యం భారతదేశం కంటే చాలా ఎక్కువగా ఉందని స్పష్టం చేసింది. ఉదాహరణకి EU రష్యాల మధ్య LNG దిగుమతులు రికార్డు స్థాయిలో 16.5 మిలియన్ల టన్నులకి చేరుకున్నాయి. అది విదేశాంగ శాఖ ప్రకటించింది. అలాగే అమెరికా కూడా రష్యా నుంచి యురేనియం, పల్లాడియం, ఎరువులని దిగుమతి చేసుకుంటూనే ఉందని ప్రకటనలు చెప్పుకొచ్చింది. ఇదిలా ఉంచితే టారిఫ్ల అంశంపై అమెరికాతో తదుపరి రౌండ్ చర్చలు ఆగస్టు 25 నుంచి 29 తేదీలలో న్యూఢిల్లీలో జరగనున్నాయి. ఇప్పటి వరకు టారిఫ్ల విధింపు అంశంపై ఇండియా, అమెరికా మధ్య 5 సార్లు చర్చలు జరిగాయి. కానీ అవి ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేకపోయాయి. ముఖ్యంగా వ్యవసాయం, పాడి పరిశ్రమ మరియు జన్యుపరంగా మార్పు చెందిన ఆహారంలో మార్కెట్ విస్తరణ కోసం అమెరికా డిమాండ్లపై భారతదేశంలో ఆయా రంగాల మీద ఆధారపడ్డ లక్షలాది మంది జీవనోపాధిని ప్రభావితం చేస్తాయి.